హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మీ అడిబిడ్డను. చూడండి, ఈరోజు మీకు సన్నాసోడ పుట్ట అని చూపిస్తున్నాను. ఈ సన్నాసోడ పుట్ట వచ్చేసి చాలా ఎక్కువ అడవులలో ఉంటాయి, పెద్ద పెద్ద అడవుల్లో ఉంటాయి, దగ్గరలో ఉండవు. సన్నాసోడు పుట్ట పేరు ఎందుకు వచ్చిందంటే, సన్నాసోడు అంటే పెళ్లి కాని వాళ్ళు గృహల్లో లోపల ఉంటారు, దూరుకొని వాటిల్లోనూ నివసిస్తారు. వాటిని రెట్లు కూడా పెద్ద పెద్దవి ఉంటాయి. ఒక్కొక్క అంచు వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి, ఒక్కొక్క మీటర్ ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను. అంతేకాదు వాటి చూడండి కొడతారు, దాని ఎడల్పు చూడండి ఎంత ఉంటుందో. అది వచ్చేసి చాలా పలచగా ఉంటుంది, వర్షం వచ్చినా కానీ తడసదు. చూడు, చాలా గట్టిగా ఉంటుంది. లోపల మొత్తం తొర్ర ఉంటుంది. పైన కాబట్టి చిదులు పారేదానికి మాత్రానికి పలచగా పెట్టుకుంటుంది. ఒక్కొక్క పట్టు వచ్చేసి మీటర్ ఉంటుంది. అట్లాంటి 2 పట్లు తీసుకొని మనం జీవనం సాగించడానికి అడవుల్లో అప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మధ్యలో కూర్చున్నామనుకోండి, మనకు ఎటువంటి వర్షం పడకుండా ఉంటుంది. ఒక రెప్ప తీసి పైన పెట్టుకొని కట్ల మీద పెట్టుకుంటే మనకు వర్షం పడకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్.